వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఐ ఎక్స్ప్లెయినర్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఏఐ మూవీ ఇండస్ట్రీని ఏ విధంగా మార్చిందో అండ్ మార్చబోతుందో తెలుసుకుందాం. ఏఐ అనేది sci-fi మూవీస్లో జస్ట్ కాన్సెప్ట్ మాత్రమే కాదు. ఏఐ మూవీ మేకర్స్కి ఇంకా మనలాంటి మూవీ ఫ్యాన్స్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు వీడియోలో మనం ఏఐ మూవీ మేకర్స్కి ఇంకా మనలాంటి ఫ్యాన్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుందో చూద్దాం. మనం చాలా హాలీవుడ్ మూవీసే చూస్తుంటాం. ఆ మూవీస్లో విజువల్స్ని చూస్తుంటే రియల్గా జరుగుతున్నట్టే ఉంటుంది. మూవీస్లో ఆ స్టన్నింగ్ విజువల్స్ని అచీవ్ చేయడానికి ఏఐని యూస్ చేస్తారు. అందరూ అవతార్ మూవీ చూశారు కదా, ఆ మూవీలో ఆ ఏలియన్ క్యారెక్టర్స్ అంత రియలిస్టిక్గా రావడానికి ఏఐనే యూస్ చేశారు. అండ్ ఆ అద్భుతమైన పాండోరా లొకేషన్స్ని కూడా ఏఐని యూస్ చేసే క్రియేట్ చేశారు. ఆ మూవీలోని నావీ క్యారెక్టర్స్ని యానిమేట్ చేయడానికి ఏఐని యూస్ చేసి యాక్టర్స్ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని క్యాప్చర్ చేశారు. ఆ టెక్నిక్నే పర్ఫార్మెన్స్ క్యాప్చర్ అంటారు. అండ్ ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి లయన్ కింగ్ మూవీ. ఈ మూవీలో ఎనిమల్స్ అన్ని ఎంత రియలిస్టిక్గా ఉంటాయంటే నిజంగానే ఆ ఎలిమెంట్స్ని యాక్టర్స్గా పెట్టి ఆఫ్రికా అడవుల్లో షూట్ చేశారని అనిపిస్తుంది. అంతేకాదు ఏఐ మూవీ మేకర్స్కి స్క్రిప్ట్ అండ్ స్టోరీస్ రాయడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. అది ఎలాగంటే ఆల్రెడీ ఉన్న స్టోరీస్ ఆర్ స్క్రిప్ట్స్ని అనలైజ్ చేసి కొత్త ఐడియాస్ని జనరేట్ చేయడంలో ఏఐ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్కి బెంజమిన్ అనే ఏఐ సిస్టమ్ హండ్రెడ్స్ ఆఫ్ స్కైఫై స్క్రిప్ట్స్ని అనలైజ్ చేసి ఒక షార్ట్ స్కైఫై ఫిల్మ్కి స్క్రిప్ట్ రెడీ చేసింది. ఆ ఫిల్మే సన్ స్ప్రింగ్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ స్క్రిప్ట్ బుక్ అనే ఏఐ సిస్టమ్ ఒక ఫిల్మ్ యొక్క బాక్స్ ఆఫీస్ సక్సెస్ని ప్రిడిక్ట్ చేయగలదు అండ్ స్క్రిప్ట్ని బేస్ చేసుకొని ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వగలదు. ఇంకా ఏఐ మూవీ ఎడిటింగ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఏఐని యూజ్ చేసి కట్స్, ట్రిమ్స్ అండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అడోబ్ సెన్సే అనే ఒక ఏఐ సిస్టమ్ వీడియోలో ఉన్న ఆడియో అండ్ మ్యూజిక్ని బేస్ చేసుకొని ఆ వీడియోని ఎడిట్ చేయగలదు. అండ్ లైర్బోర్డ్ అనే ఇంకో ఏఐ సిస్టమ్ పర్సన్స్ యొక్క రియల్ వాయిస్ శాంపుల్స్ తీసుకొని అల్ట్రా రియలిస్టిక్ వాయిసెస్ని సింథసైజ్ చేయగలదు. ఇది మూవీస్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో డబ్ చేయడానికి అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనలాంటి మూవీ లవర్స్కి కూడా ఏఐ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అది ఎలాగో అనుకుంటున్నారా? రకరకాల సోర్సెస్ని యూజ్ చేసుకొని ఏఐ మనకి పర్సనలైజ్డ్ మూవీ సజెషన్స్ ఇస్తుంది. సేమ్ ఇలాంటి మోడల్ని నెట్ఫ్లిక్స్ కూడా యూజ్ చేస్తుంది. ఒక ఏఐ సిస్టమ్ వ్యూవర్స్ యొక్క డెమోగ్రఫిక్ అండ్ సైకోగ్రఫిక్ డేటాని యూజ్ చేసుకొని ది సోషల్ నెట్వర్క్ అనే మూవీకి ఏఐ ట్రైలర్ కట్స్ చేసింది. సో ఏఐ మూవీ ఇండస్ట్రీని ఇంకా మూవీ ఎక్స్పీరియన్స్ని ఎంతో రెవల్యూషనైజ్ చేసింది. మూవీ ఇండస్ట్రీలో ఏఐ పోషిస్తున్న పాత్ర గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలపండి. అండ్ మీకోసం ఏఐని యూజ్ చేసి తీసిన మూవీస్ కొన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇంత అడ్వాన్స్డ్ ఏఐ సిస్టమ్ మధ్య ఉన్నప్పుడు మీరు కూడా ఏఐని మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.